హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిసోర్సెస్. రిసోర్సెస్ అనే టాపిక్ ఎందుకు ఈరోజు తీసుకుంటున్నామంటే మనం ప్రజెంట్ చూస్తున్నాం ప్రతి ఒక్క పర్సన్ మన ప్రాపర్గా లైఫ్ స్పెండ్ చేయాలి, ప్రాపర్గా వెల్గా వెళ్ళాలి అంటే ఆ రిసోర్సెస్ అనేవి చాలా ముఖ్యం మనకి. ఏ రిసోర్సెస్ అంటే ఎవరైనా వర్క్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి కొన్ని రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్ తీసుకోండి, ఒక స్టూడెంట్కి రిసోర్సెస్, వాట్ ఆర్ ద రిసోర్సెస్ నీడెడ్ ఫర్ ద స్టూడెంట్ అంటే వాడికి టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, జామెట్రీ బాక్స్ కానీ ఇంకేమన్నా కావాల్సి వాటిని రిసోర్సెస్ అంటాం ఒక స్టూడెంట్స్కి. అలానే ఒక పర్సన్కి బిజినెస్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలి అంటే తనకి ఒక రిసోర్సెస్ కావాలి. అంటే ఏవైతే నీడెడ్ రా మెటీరియల్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ మనం రిసోర్సెస్ అంటాం. ఏవైతే సహజ సిద్ధంగా దొరుకుతాయో వాటిని సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. ఇంకొన్ని సహజ సిద్ధంగా దొరకవు, మనం తయారు చేస్తాం, కృత్రిమ రిసోర్సెస్ ఆర్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటాం, మ్యాన్ మేడ్ రిసోర్సెస్ అంటాం, హ్యూమన్ రిసోర్సెస్. కొన్నిసార్లు మనం వింటుంటాం ద హ్యూమన్ రిసోర్సెస్ గురించి. ఒక కంట్రీ కేటగరైజ్ చేస్తాయి ఇప్పుడు, అంటే డెవలప్డ్ కంట్రీస్ కానీ, అన్డెవలప్డ్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి 3 రకాలుగా ప్రపంచంలో ఉన్న కంట్రీస్ని 3 రకాలుగా విడదీస్తారు. డెవలప్డ్ కంట్రీస్ అని, డెవలపింగ్ కంట్రీస్ అని, అన్డెవలప్డ్ కంట్రీస్ అని. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు అని చెప్పి. వీటిని ఎలా విడదీశారు అంటే వాళ్ళ ఎకనామికల్ స్టాటస్ని బట్టి అది రిచ్ కంట్రీయా, పూర్ కంట్రీయా, లేదా మిడిల్ ఎకనామిక్ కంట్రీ అని చెప్పి చెప్తాం. అలానే మనకి రిసోర్సెస్ అనేవి సహసిద్ధంగా దొరుకుతాయి, ప్రతి ఒక్కడు యూటిలైజ్ చేసుకోవడానికి అందరికీ కామన్ రైట్ ఉంటుంది. ఈ రిసోర్స్ గురించి ఈరోజు మన టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే కొన్నిసార్లు రిసోర్సెస్ని వాంటెడ్లీ వేస్ట్ చేస్తుంటారు. మేబీ మీరు కూడా చూసుంటారు సరౌండింగ్లో రిసోర్సెస్ ఎలా వేస్ట్ చేస్తున్నారని చెప్పి. ఈరోజు టాపిక్లో మనం తెలుసుకోవాలని ట్రై చేద్దాం. అదేంటంటే డబ్బు నీది కావచ్చు, కానీ వనరులు అంటే ఏవైతే మనకి అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయో వాటిని వనరులు అంటాం. ఇందాకే చెప్పాను నేను. స్టూడెంట్కి వనరులు అంటే ఏంటి? టెక్స్ట్ బుక్, నోట్బుక్స్, జామెట్రీ బాక్స్, అంటే పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, ఇవన్నీ వాడికి రిసోర్సెస్ ఒక స్టూడెంట్కి. అదే కనుక ఇప్పుడు వేరొక పర్సన్ తీసుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని రా మెటీరియల్స్ అవసరం, లేదా ఒక కార్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేయడానికి మనకి కొన్ని రా మెటీరియల్స్ అవసరం. అలానే ప్రతి ఒక్క పర్సన్ మనం డెవలప్ అవ్వడానికి కొన్ని రిసోర్సెస్ అని అవసరం మనకి. మన జీవితంలో డబ్బు ముఖ్యమైనదే కావచ్చు, కానీ డబ్బుతో పాటు కూడా మనకు రిసోర్సెస్ కావాలి. మన జీవితంలో డబ్బు ముఖ్యమైనదే అయితే మన శ్రమతో, తెలివితో, పట్టుదలతో డబ్బు సంపాదించగలం. కానీ మనం ఉపయోగించుకునే వనరులు, ఎగ్జాంపుల్ నీరు కానీ, భూమి కానీ, గాలి కానీ, మనం ఇవన్నీ ఏవైతే మనకు సహసిద్ధంగా దొరుకుతున్నాయో, అడవులు కానీ, ఖనిజాలు కానీ, ఇవన్నీ మన కోసం మాత్రమే కాదు, సమాజాని కోసం, భవిష్యత్ తరాల కోసం, ఇవి భవిష్యత్ తరాలకు చెందినవి. కానీ కొన్నిసార్లు మనం చూస్తున్నాం, మనం రిసోర్సెస్ని వేస్ట్ చేస్తాం. నీ దగ్గర డబ్బు ఉంది అంటే అది నీది, నీవు సంపాదించడం, నువ్వు కష్టపడి సంపాదించడం, అది నీ విజయం. కానీ నీ వాడకంతో ప్రకృతిని హాని కలిగించొద్దు. హాని కలిగిస్తే ఏమవుతుందంటే భవిష్యత్తు తరాలకి అవి అవైలబుల్గా ఉండవు. అందుకనే డబ్బు నువ్వు సంపాదించుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, కానీ వనరులు వేస్ట్ చేసుకో. యూటిలైజ్ చేసుకోండి, మనకు ఎంత కావాలి అంతే యూటిలైజ్ చేసుకోండి, కానీ దాన్ని వేస్ట్ చేయకూడదు. అందుకని ప్రకృతికి హాని వస్తే అది సమాజానికి నష్టమే. ఇది గుర్తుంచుకోండి. మీరు సంపాదించగల డబ్బుకు పరిమితి ఉండొచ్చు, కానీ ప్రకృతి సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే మన మనుగడ సాగుతుంది. మనం ఇప్పుడు రీసెంట్గా చూసాం కోవిడ్-19 అని చెప్పి. కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు అది ఒక్కరికి కాదు, ఆ సమాజానికి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అలానే
వాటర్ స్కేర్సిటీ ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి వాటర్ కావాలి, వాటర్ దొరకకపోతే మన మనిషి మనగడే చాలా కష్టం. ఒక్కొక్క రకమైన మన వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే నీరు వృధా చేయకుండా, విద్యుత్ ఆదా చేస్తూ, చెట్లు నరకకుండా మన భవిష్యత్ తరాలకి ఇవన్నీ కాపాడిన వాళ్ళం అవుతాం. ఎలాగూ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం అంటే మనం ప్రొడ్యూస్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ వాటిని వేస్ట్ చేసే రైట్ మనకి లేదు. అందుకని వాటర్ని ఎంత అవసరమో అంతే మనం యూటిలైజ్ చేసుకోవాలి. సాయిల్స్ కింద పొల్యూట్ చేయకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సాయిల్స్ కూడా పొల్యూటెడ్ అవుతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ యూటిలైజ్ చేస్తున్నాం. మన వర్క్ ఈజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరం మనం ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ అనేది మన సాయిల్స్ డంప్ చేసినప్పుడు అది మిక్స్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని గవర్నమెంట్స్ ప్లాస్టిక్ బ్యాన్ చేసినా మనం ఇప్పటికీ ఇంకా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం. మన వర్క్ ఈజీ అవ్వడానికి ఎవ్రీడే మనం మార్కెట్ల నుంచి ఏదైనా తీసుకురావాలంటే కవర్లు యూజ్ చేస్తున్నాం. ఆ కవర్లు అవన్నీ మన సాయిల్లో సింక్ అవ్వట్లేదు, అది సాయిల్లో మిక్స్ అవ్వట్లేదు, అది చాలా టైం తీసుకుంటుంది. ఇది గుర్తుంచుకొని మనం డబ్బు సంపాదిస్తున్నాం, అది డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినావు కాబట్టి అది నీది. ఓకే, దీనికి పరిమితి ఉండొచ్చు, కానీ ప్రకృతి సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే మన మనుగడ సాగుతుంది, సాఫీగా ఉంటుంది. ఒక్కొక్క రకమైన మన వనరులు సద్వినియోగం చేసుకుంటే నీరు వృధా చేయకుండా, విద్యుత్ ఆదా చేసుకుంటా, చెట్లను నరకకుండా మన భవిష్యత్ తరాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే నీరు ప్రాపర్గా మనం యూజ్ చేసుకుంటే ఎంత అవసరమో అంతే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లో చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం జూలైలో ఉన్నాం, జూలై 15th ఉన్నాం. అంటే మనకి రెయినీ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ మనకి జూన్ మంత్లో, ఫస్ట్ వీక్ జూన్లో. అంటే 45 days అయిపోయింది. ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళు రెయిన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే క్రాప్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది క్రాపింగ్ సీజన్ టైం, ఖరీఫ్ సీజన్ టైం. కానీ రెయిన్ ఇప్పటివరకు కూడా మనకి అంటే అక్కడక్కడ కొన్ని జల్లులు పడ్డాయి, కానీ ఆ రెయిన్ అనేది సమృద్ధిగా పడలేదు. దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫార్మర్స్కి ఎఫెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్గా అందరికీ, సొసైటీ, ప్రపంచం మొత్తం అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే మనం వెజిటేబుల్స్ కొనాలన్నా లేదా ఫుడ్ గ్రెయిన్స్ కొనాలన్నా ఎక్కడి నుంచి వస్తాయంటే అగ్రికల్చర్ నుంచి. ఈ డబ్బు సంపాదించి ఈ డబ్బుతో మనం ఇవన్నిటి కొనుక్కుంటాం. మనకు కావలసిన వస్తువులు అగ్రికల్చర్ నుంచి కానీ లేదంటే ఇంకే వేరే వస్తువులు కానీ. ఇప్పుడు ఏమవుతుంది, రెయినీ సీజన్ ప్రాపర్గా రాకపోవడం వల్ల, ఇన్ టైంలో రెయిన్స్ రాకపోవడం వల్ల స్కేర్సిటీ లేదంటే డ్రాట్స్ రావడం వల్ల, ద స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ స్కేర్సిటీ రావడం వల్ల ద ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడైతే సప్లై మార్కెట్లో తక్కువ ఉంటుందో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ డిపెండ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ద సేమ్ సిచ్యువేషన్. అందుకని మనం వనరులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు, అందరికీ సాఫీగా లైఫ్ సాఫీగా జరిగిపోతుందని చెప్పి నేను చెప్తాను. ఒక్కొక్క రకమైన మన వనరులను సద్వినియోగం చేసుకుంటే నీరు వృధా చేయకుండా, విద్యుత్ ఆదా చేస్తూ, లేదా చెట్లను నరకకుండా ప్రతి ఒక్కరూ చెట్లను ప్లాంటేషన్ చేస్తే, ఇప్పుడు చూస్తున్నాం అర్బనైజేషన్లో ఎక్కడ చూసినా మనకి మొక్కలు కనిపించవు, చెట్లు కనిపించవు. ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్. ఒక 10 minutes వర్షం వచ్చినా లేదా హాఫ్ అన్ అవర్ వర్షం వచ్చినా మనం చూస్తున్నాం ఈ అర్బనైజేషన్లో రోడ్లన్నీ వాటర్గా తలపిస్తుంటాయి, రోడ్లన్నీ చెరువుల్లాగా, రివర్ లాగా. అంటే ఆ హాఫ్ అన్ అవరు అంత వాటర్ అంతా రోడ్ పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ రోడ్స్. అంటే సింగిల్ వాటర్ డ్రాప్ కూడా హెర్త్లోకి సింక్ అవ్వట్లే. అప్పుడు మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఒక 100 అడుగులు కానీ 200 అడుగులు కానీ బోర్వెల్స్ వేస్తే మనకి వాటర్ వచ్చేవి. కానీ ఇప్పుడు చూస్తున్నాం కొన్ని వేల అడుగులు వేసినా వాటర్ మనకి గ్యారంటీ రావట్లే. ఎందుకంటే నో గ్యారంటీ నో వారంటీ లైక్ ఏ చైనా గుడ్స్ అని నేను చెప్తాను. అలానే మనం ఎందుకు ఎవరి కారణం వీటికంటే అందరూ
ఒకరు కాదు, అందరూ, మనం అందరం వీటికి కారణం. డబ్బు నీ ఆస్తి అయితే వనరులు మనవందరివి. డబ్బు అనేది ఒకరికి చెందినదైతే వనరులు అనేవి అందరికీ చెందినవి, సమాజాన్ని మొత్తానికి చెందినవి వనరులు. డబ్బుతో మీ జీవితాన్ని మలుచుకోవచ్చు. మన డబ్బు చాలా ఎక్కువ ఉందనుకోండి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంటాం మనం ఈ సొసైటీలో అందరం ఒకే కంట్రీలో ఉన్నా అందరు ఈక్వల్గా ఉన్నారు అంటే లేరు. కొందరు రిచ్ గాను, కొందరు మిడిల్ క్లాస్ గాను, కొందరు పూర్ గాను. అంటే ఇక రిచ్ పీపుల్స్ వాళ్ళకి కావాల్సినంత ధనం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి ఏది కావాల్సో వాళ్ళు కొనుక్కుంటారు. ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా తప్పదు కాబట్టి కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. బట్ పూర్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ నెసెసిటీస్ ఏవైతే వాళ్ళకి అవసరమో అవి కూడా కొనలేకపోతుంటారు. ఎందుకంటే ఎకనామికల్ స్టాటస్ వాళ్ళది, ఎకనామికల్లీ పూర్ వాళ్ళ పీపుల్, మనం పేదవారు అంటాం. అలానే అందుకని ఈ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక మనకి ఎవరికి ప్రాబ్లం ఉండదని నేను చెప్తాను. కాబట్టి మనం సంపాదించిన డబ్బు మన దగ్గర ఉంటుంది, కానీ మనం సద్వినియోగం చేసే వనరులు మనం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వాళ్ళు మొక్కలు పెంచడానికి ట్రై చేస్తుంటారు, సమాజాన్ని రక్షించడానికి ట్రై చేస్తుంటారు. నిజమైన విజేత ఎవరు అంటే ఎవరైతే ప్రకృతిని కాపాడుతూ, ప్రకృతిని ప్రేమిస్తూ, సమాజాన్ని రక్షిస్తూ నిజమైన విజేత వీళ్ళని నేను చెప్తాను. ఒక స్మాల్ స్టోరీ నేను చెప్తాను ఇప్పుడు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది రతన్ టాటా. రతన్ టాటా అంటే టాటా కంపెనీ ఓనర్. ఈ రతన్ టాటా వాళ్ళ గ్రూప్ ఒకరోజు అభివృద్ధి చెందిన దేశాలకి విజిట్ చేయడానికి వెళ్ళారు ఒక ప్రాజెక్ట్ మీద. అలానే ఒకరోజు ఆయన జర్మనీ వెళ్ళారు. జర్మనీ ఈజ్ డెవలప్డ్ కంట్రీ యూరోపియన్ కాంటినెంట్లో, మనకు అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడు అక్కడ తిరుగుతూ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఒకే టేబుల్ ఫిల్ అయింది. అక్కడ ఇద్దరు భోజనం చేస్తున్నారు. మనం నార్మల్గా ఏమనుకుంటాం, రిచ్ కంట్రీలో అంటే అందరూ రిచ్ పీపుల్స్ కాబట్టి అందరూ హోటల్కి వెళ్ళి హోటల్లో భోజనం చేస్తారని చెప్పి. ఎస్, కరెక్టే. నేను కూడా అనుకుంటాను, మీరు కూడా అనుకుంటారు. ఈ రతన్ టాటా వాళ్ళ టీం ఏం అబ్జర్వ్ చేశారంటే, ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఒక టేబుల్ పైన ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఒక కార్నర్లో ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ కూర్చొని తింటున్నారు. వీళ్ళు సర్వ్ చేశారు. వెయిటర్ అక్కడ ఎవరైతే ఉన్నారో హోటల్స్ వాళ్ళు సర్వ్ చేశారు, ఆ పీపుల్స్కి తింటున్నారు. నార్మల్గా మనం చూస్తాం రిచ్ పీపుల్స్ అంటే ఆ డైనింగ్ టేబుల్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఉంటాయని చెప్పి నార్మల్గా అనుకుంటారు. ఎస్, మనం ఇండియాలో చూస్తాం ద సేమ్. మన ఇండియా పీపుల్స్ ఆ హోటల్కి ఎప్పుడైతే వెళ్ళారో వీళ్ళు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. హోటల్ వాడు ఏవైతే ఫుడ్ ఆర్డర్ చేశారో వాళ్ళు ఆ ఫుడ్ని సప్లై చేశారు ఈ రతన్ టాటా వాళ్ళ టీంకి. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తిన్నారు. దానిలో ఆ ఫుడ్ ఏదైతే ఆర్డర్ చేశారో కంప్లీట్ చేయకుండా ఆల్మోస్ట్ 1/4 పార్ట్ మాత్రమే ఆ ఫుడ్ తిన్నారు. 3/4 పార్ట్ అనేది వదిలేసి వెళ్ళిపోతున్నారు. నార్మల్గా ఏమంటాం మనం, ఓకే మనకి ఎక్సెస్ ఫుడ్ కాబట్టి వదిలేసాం, వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరైతే కార్నర్లో కూర్చొని తింటున్నారో నేను చెప్పాను ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చి వీళ్ళ దగ్గరికి, రతన్ టాటా వాళ్ళ టీం దగ్గరికి వచ్చి ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే ఆ ఫుడ్ కంప్లీట్గా మీరు తినలేదు ఎందుకని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మన వాళ్ళు ఏమంటారంటే, ఈ ఇండియా నుంచి రతన్ వాళ్ళ టీం వాళ్ళు ఏమంటారంటే, మా డబ్బు మా ఇష్టం, మేము డబ్బు పెట్టి కొనుక్కున్నాం, మాకు ఎక్కువైపోయింది, మేము వదిలేస్తాం, అది మా ఇష్టం అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎవరికి, మన ఇండియా నుంచి ఎవరైతే రతన్ టాటా వాళ్ళ టీం వెళ్ళారో వాళ్ళకిను అక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్లో నుంచి ఒక పర్సన్
కాల్ చేస్తారు. అసలు ఈ టీంకి, రతన్ టాటా వాళ్ళ టీంకి ఎవరికి కాల్ చేశారో తెలీదు. అప్పుడు యాజ్ పర్ జర్మనీ రూల్, అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక రూల్ ఉంటుంది. ఆ కంట్రీ రూల్ ప్రకారం ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఎంతైతే ఆర్డర్ చేశావో అంత కంప్లీట్గా మీరు తినాలి. లేదంటే కనుక ఎంత తింటావో అంతే ఆర్డర్ చేయాలి. అప్పుడు ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఫైన్ వేస్తుంది. ఒక 50 యూరోస్ ఫైన్ వేస్తుంది. అప్పుడు ఈ ఫైన్ వాళ్ళకి పే చేసేసి బయటికి రావాల్సి వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం చూస్తుంటాం మన ఇండియాలో కూడా ఎన్నో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్స్లలో ఆ ఫుడ్ ఎంత వేస్ట్ అవుతుంది. కొందరు ఫుడ్ లేకుండా ఎంతమంది పస్తులు ఉన్న వాళ్ళు మనం చూస్తుంటాం, వాళ్ళని ఫుడ్ వేస్ట్ చేసే వాళ్ళని. కొన్ని టన్స్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎవరైతే ఎక్సెస్ ఫుడ్ వేస్ట్ చేస్తున్నారో ఇంకొకరికి యూటిలైజ్ చేసుకోకుండా పోతుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, వాళ్ళు ఏం చేస్తారు కన్క్లూజన్ అంటే, రిసోర్సెస్ అనేవి అందరికీ చెందినవి. డబ్బు అనేది కావచ్చు, కానీ రిసోర్సెస్ అనేవి అందరివి. అందుకని రిసోర్సెస్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. చూడండి, ఇప్పుడు అదే మన ఇండియాలో కనుక మనం చూస్తుంటాం. ఇది ఒక్కటే కాదు, వాటర్. మనం ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ వాటర్, మున్సిపల్ వాటర్ వస్తుందో అప్పుడు వాళ్ళకి కావాల్సినంత ఫిల్ చేసుకొని రిమైనింగ్ వాటర్, ఎక్సెస్ వాటర్ అనేది రోడ్డు మీద పంపించేస్తారు. వాటర్ వేస్ట్ చేసేస్తుంటారు. ఎప్పుడైతే వాటర్ ప్రాపర్గా రాదో వాళ్ళకి, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. ఏమని, గవర్నమెంట్ ప్రాపర్గా వాటర్ ఇవ్వట్లేదు, మన వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పి వాళ్ళు ధర్నాలు, స్ట్రైక్లు రోడ్డు పైన మనం చూస్తుంటాం. అంటే ఎనీవే మనం రిసోర్సెస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్, అంటే మన రిసోర్సెస్ మనం ప్రొడ్యూస్ చేయట్లేదు కనుక మనం అట్లీస్ట్ ఆ రిసోర్సెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రిసోర్సెస్ మనకి ఎంత అవసరమో ఆ రిసోర్సెస్ అంతే యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ. We'll meet some other video. Please subscribe, like and comment, share MVR channel. Thank you.